హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్కి సంబంధించి కంటెస్టెంట్స్ ఎవరై ఉంటారు ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకోవాలని చాలామంది ఇప్పటికే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి మీలో ఎంతమంది బిగ్ బాస్ 9 కోసం ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఈ వీడియోలో ఖచ్చితమైన అప్డేట్స్తో అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. మరి అప్డేట్స్ అన్నీ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మొత్తం అప్డేట్స్ అనేది మీకు అందుకుంటారు. మరి అదేవిధంగా లైక్ చేయండి. మీకు ఎంతో కొంత ఉపయోగపడే వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. తర్వాత బిగ్ బాస్కి సంబంధించిన రివ్యూలతో పాటు ఎపిసోడ్కి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. మరి లైవ్ కూడా ఉండబోతుంది కాబట్టి ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇక ఎక్కువగా డిస్కస్ చేయకుండా అసలు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈ వీడియోలో పక్క కంటెస్టెంట్ అయిన ఒక పర్సన్ని కూడా చూపించబోతున్నాను. మరి ఆ స్క్రీన్ మీద కూడా చెక్ చేయొచ్చు. అయితే ఇక బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి ప్రోమో అయితే వచ్చేసింది. అది మనందరికీ తెలిసిందే. ఇక సీజన్ 9 కాబట్టి నవరత్నాల కాన్సెప్ట్ అయితే సరికొత్తగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎంతైనా సరే మరి చూడాల్సిందే. బిగ్ బాస్ హోస్ట్గా నాగార్జున మాస్ డైలాగులతో అయితే మెప్పించేశారు. ఇక గతంలో మాదిరిగా పెద్ద హడావిడి హంగామాలు లేకుండా సింపుల్గానే తేల్చేశారు. కానీ ప్రోమో కట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా చూసే ఉంటారు. ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు కొంచెం యానిమేషన్ అనేది తెలిసిపోతుంది, గ్రాఫిక్స్ అని అయినప్పటికీ కూడా కొంచెం ప్రజెంటేషన్ అనేది చాలా బాగుంది. ప్రోమో మాత్రం చాలా అదరగొట్టేశారని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి ప్రోమో రావడంతో కంటెస్టెంట్స్ ఎవరు ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుంది అనే దానిపై అయితే బాగా చర్చలు అయితే వేడివేడిగా జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే కంటెస్టెంట్ ఎంపిక దాదాపు కొలిక్కి అయితే వచ్చేసినట్లనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ప్రోమో ఒకసారి రిలీజ్ అయితే అయిందంటే కంటెస్టెంట్స్ హడావిడి అనేది ఎక్కువగా జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఇప్పటికీ కొంతమంది కంటెస్టెంట్స్ అయితే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్లో కూడా చేరిపోయారని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ప్రోమో రిలీజ్ చేశారంటే డెఫినెట్గా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ కొంతమందినే ఉంటారు. అందరూ ఉండకపోవచ్చు. దాదాపుగా అయితే కొంతమంది కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఉంటారు. మరి ఇందులో భాగంగా ఎవరెవరైతే బిగ్ బాస్ హౌస్లోకి పంపాలని అనుకుంటున్నారో ఆల్రెడీ వాళ్ళని కిర్రాక్ బాయ్స్, అదేవిధంగా కిల్లాడి గర్ల్స్, మరి దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ అయితే మనకి టీవీలో చూస్తూ ఉంటాం. కూకీ జాతి రత్నాలు షోలోకి అయితే పంపిస్తారు. ఇకపోతే సాధ్యమైనంత వరకు కూడా ఈ యొక్క 2 షోలలో కనిపించిన వాళ్ళనే బిగ్ బాస్ సీజన్ 9లోకి అయితే మరి తీసుకురాబోతున్నారు అనమాట. ఒక 5గురు కూడా ఎక్కువ శాతం ఉండవచ్చు అని కూడా మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. అఫీషియల్గా వచ్చిన అప్డేట్స్ అయితే మేము ముందు తీసుకొస్తున్నాను. ఇక్కడ మీరు వాళ్ళ పేర్లు చూడొచ్చు, తర్వాత ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను. ఇక ఇమ్మాన్యుయల్ మనందరికీ తెలిసిందే, ఈ పర్సన్ ఉండబోతున్నారు. బంచిక్ బబ్లు ఇతని పేరు అయితే గత 2 సీజన్ల నుంచి వినిపిస్తుందండి. అయినప్పటికీ కూడా ఈ సీజన్లోనైనా తీసుకునే ఆస్కారం అయితే ఎక్కువగా కనిపిస్తుందని అయితే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక రీతు చౌదరి, రీతు చౌదరికి మరి తెలిసిందే, ఈమె కూడా గట్టిగా ఆన్లైన్లో అయితే హల్చల్ చేస్తూ ఉంటుంది ఏంటంటే మరి ఇందులో భాగంగానే ఈమెను కూడా తీసుకునే ఆస్కారం అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే జబర్దస్త్ ఐశ్వర్యాలతో పాటు ఈ షోలోనే కనిపించిన మరో 2-3 సీరియల్ ఆర్టిస్టులను కూడా బిగ్ బాస్ హౌస్లోకి అయితే కంటెస్టెంట్స్గా పంపించబోతున్నారు. ఇక సోషల్ మీడియాలో చెత్త చేసే మరి ఏదేమైనా సరే సోది బ్యాచ్లకు ఆల్రెడీ కాల్స్ అయితే వెళ్తూ ఉన్నాయి. ఏదేమైనా సరే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే పూర్తిగా రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు మీతో చెప్పిన పేర్లు ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్గానే ఉంటుంది. మరి వాళ్ళకి సంబంధించి ఎవరైతే పక్కా వస్తున్నారో కొంతమంది అయితే సీరియల్ కూడా మానేయడం జరిగింది బిగ్ బాస్ షోలోకి వెళ్తుండడంతో. మరి వాళ్ళ ఫోటోను కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక ఎవరైతే వివాదాలతో ఉంటారో, అంటే బాగా కాంట్రవర్సీ చాలామందికి తెలిసిందే. కాంట్రవర్సీ అనేసరికి ఇప్పుడు ఒక పేరు అయితే మీకు చెప్తానని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లు చెప్పబోతున్నాను. డెఫినెట్గా వాళ్ళైతే ఈ యొక్క బిగ్ బాస్ సీజన్ 9లో అయితే రాబోతున్నారు. వాళ్ళ పేర్లు చెప్తాను, వెయిట్ చేయండి, లేట్ చేయకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇక వివాదాల్లో అంటే కాంట్రవర్సీలో ఉన్న వాళ్ళందరినీ ఖచ్చితంగా తీసుకుంటారు. వాళ్ళకైతే మస్ట్గా కాల్స్ అయితే వస్తూ ఉంటాయి. మరి కాబట్టి కాంట్రవర్సీతో గబ్బు లేపే వాళ్ళని జల్లెడి పడుతున్నారనమాట బిగ్ బాస్ టీం అంతా కూడా. ఇకపోతే ఇక హౌస్లోకి వచ్చి అఫైర్లు పెట్టుకుంటాం, అదేవిధంగా ఎక్స్పోజింగ్లు చేస్తాం, మేము దేనికైనా రెడీ అనే భావాలతో కూడా ఉంటారు కొంతమంది భామలు. మరి వాళ్ళకి సంబంధించి అగ్రపీఠం అయితే వేస్తున్నట్లుగా కూడా మన వరకు వచ్చిన అప్డేట్ అనమాట. చాలామంది కొంతమంది ఎదురు చూస్తూనే ఉంటారు ఇటువంటి అప్డేట్స్ కోసం. ఇక బ్యాచ్లను కాస్త పక్కన పెడితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్గా సీరియల్ నటి కావ్యశ్రీ ఎంట్రీకి అయితే దాదాపు డోర్లు అయితే తెరుచుకున్నట్టే. ఇందాక చెప్పాను కదా, కొంతమంది పేర్లు చెప్తాను, కన్ఫర్మ్డ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు అన్నమాట. వీళ్ళు సీరియల్ కూడా ఆపేయడం జరిగింది. అందుకోసం ఈమె పేరు మీకు సీరియల్ కోసం చెప్పాను. సీరియల్ ఆపేసే నటి కూడా ఉన్నారని. మరి ఇందులో భాగంగా సీరియల్ నటి కావ్యశ్రీ అయితే ఎంట్రీకి దాదాపు డోర్లు అయితే తెరుచుకున్నట్టే. అందుకే ఇవి మనకు తెలుసు, చిన్ని సీరియల్ డోర్లు మూసేశారనే మరి దీనికి సంబంధించి అప్డేట్ కూడా వచ్చింది. అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.
అట్టకపోతే బిగ్ బాస్ సీజన్ 9లోకి నిఖిల్ మాజీ ప్రేయసి మరి చిన్ని సీరియల్ హీరోయిన్ కావ్యశ్రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగానే కనిపిస్తుంది. ఒకప్పుడు మరి నిఖిల్ విషయంలోని కావ్యశ్రీపై చాలా వేడి టాపిక్స్ అయితే నెట్టింట్లో చాలా బాగా వైరల్ అయ్యేది. మొత్తానికి ఇప్పుడు ఆమె ప్రేయసి రావడంతో మరింత హాట్ టాపిక్గా మారింది. ఖచ్చితంగా తీసుకునే ఆస్కారం కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈమె అయితే మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి, ఛానల్ని చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, 99% అయితే కావ్యశ్రీ గారు ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నది. ఏదో ఒక 1% అని ఎందుకు వదిలేశానంటే లాస్ట్ మూమెంట్లో, మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ మూమెంట్లో ఏదైనా తేడా వస్తే గనుక మీకు ఖచ్చితంగా అప్డేట్ కూడా ఇస్తాను. ఆమె ఎందుకు రాలేకపోతుంది అనేది కూడా మీకు చెప్తాను. కాబట్టి ఛానల్ని ఫాలో అవ్వండి ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం. ఇక గత సీజన్లో మాత్రం చూసినట్లయితే కావ్యశ్రీ మాజీ ప్రియుడు మనందరికీ తెలిసిందే. ఎంతవరకు కూడా నెట్టింట వైరల్గా అయ్యేయో ఆ టాపిక్లన్నీ కూడా నిఖిల్ కంటెస్టెంట్గా వెళ్ళి మొత్తానికైతే మనోడు సాధించేశాడు. ఇక పిట్ట కథలన్నీ కూడా చెప్పి టైటిల్ విన్నర్ అయిపోయాడని కూడా కామెంట్లు వచ్చాయి, మనందరికీ తెలిసింది. కాకపోతే అప్పుడు ఆ సీజన్లోకి ప్రియుడు వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ప్రేయస్ని వెళ్ళబోతుందనే టాపిక్ అయితే వేడిగా ఉంది. దాదాపు ఇది ఖాయమని కూడా చెప్పుకోవచ్చు. మన వరకు వచ్చిన అప్డేట్ అనమాట. ముఖ్యంగా ఇందుకు బలమైన కారణం కూడా ఉందన్నమాట. ఈ షోలోకి వెళ్ళడానికి కారణంగానే చిన్ని సీరియల్ అయితే ఆపేయడం జరిగిందని కూడా మనకు తెలుస్తుంది. హీరోయిన్గా ఉన్న కావ్యశ్రీ సడన్గా మరి ఒక విషయాన్ని చెప్పేసి సీరియల్ నుంచి అయితే తప్పించారు. ఆమె ప్లేస్లో మరొక హీరోయిన్ అయితే పెట్టేశారు కూడా. ఇదన్నమాట అసలైన రీజను. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన రీజను. మెయిన్ ఈ ఒక్క రీజన్ తోటే చెప్తున్నానా అంటే లేదు. మనందరికీ తెలిసిన దాని ప్రకారం ఒక ఎత్తు అయితే మన వరకు వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ కూడా కొన్ని ఉంటాయి. దాని ప్రకారం కూడా నేను ఈమె వస్తుందనే మీతో చెప్తున్నాను. ఒకవేళ ఏదైనా తేడా జరిగి తను రాలేని పక్షంలో నేను తర్వాత వీడియోలో కూడా తను ఎందుకు రావడం లేదనే రీజన్తో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇక మీరేమంటారండి, ఎవరికైనా ఉండదా సీరియల్ ఒక 2-3 చేస్తే వచ్చే డబ్బులు ఒక 100 రోజులు మనం గడిపితే బిగ్ బాస్ హౌస్లో వచ్చేస్తుందంటే రాకుండా ఎవరైనా ఉంటారా? సాధ్యమైనంత వరకు కూడా వచ్చేస్తారు, అందులో ఎటువంటి డౌటు లేదు. ఖచ్చితంగా కావ్యశ్రీ అయితే ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఒక చిన్ని సీరియల్ కూడా ఆపడం జరిగింది. ఇక తర్వాత కంటెస్టెంట్ మీ అందరికీ తెలుసు, అందరికీ సుపరిచితమే, కానీ సీరియల్ నట్ అయితే కాదు. చాలా వరకు కూడా నెట్టింట మాత్రం తెగ వైరల్ అయిపోయింది ఈమె. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను కదా. ఎస్ దారిలోకి వచ్చేసారు అలెక్యా చిట్టి పికిల్స్. మరి ఈ యొక్క పికిల్స్ తిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలెక్యా చిట్టి పికిల్స్ పక్కన పెడితే మీకు సంబంధించిన ఒక ఆడియో, కొన్ని వీడియోస్ అనేది తెగ వైరల్ అయిపోయింది నెట్టింట్లో. మీ అందరికీ తెలిసిందే ఎంత హల్చల్ చేసిందో. మరి అటువంటి కాంట్రవర్సీలో ఉన్న ఒక పర్సన్ని తీసుకోకపోవడం అనేది సాధ్యమేనా? ఖచ్చితంగా తీసుకుంటారు బిగ్ బాస్ హౌస్లోకి కదా. మరి ఏదేమైనా సరే ఇందాక చెప్తున్న కావ్యశ్రీ లాగే ఈమె కూడా 99% బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈమెకి ఆల్రెడీ చాలా వరకు కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ అంటే చాలా ఇంట్రెస్ట్, మన అందరికీ తెలిసిందే. రీల్స్ అవన్నీ చేసుకుంటా మొత్తానికి దానికి సంబంధించిన వీడియోలన్నీ పెట్టుకుంటూ పోతూ ఉంటుంది. సో మరి అటువంటి టైంలో బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫామ్ నుంచి ఒక అవకాశం వస్తే వదులుకుంటుందా ఈమె? చెప్పండి. ఏ మాత్రం వదులుకునే ప్రసక్తే లేదు. మరి అటువంటిది బిగ్ బాస్ నుంచి కూడా తనకైతే వెల్కమ్ చెప్పేసేటట్టుగా మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది. ఖచ్చితంగా ఈమె 99 కాదు, ఈమె 100% అని కూడా చెప్పడానికి ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఈమె కూడా బిగ్ బాస్ సీజన్ 9లోకి అయితే మనం చూడబోతున్నాం. ఇక తర్వాత మరికొన్ని అప్డేట్స్ అయితే ఉండబోతుంది మిత్రమా. ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోని లైక్ చేయండి.